పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ వచ్చిన వదంతులకు ఎట్టకెలకు తెరపడింది. ఆయన జైల్లో సురక్షితంగానే ఉన్నారని సోదరి ఉజ్మా ఖానూర్ తెలిపారు. అయితే మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఉజ్మాతో పాటు ఓ లాయర్ ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు అనుమతించారు. కొన్ని రోజులుగా ఇమ్రాన్ మరణించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు వ్యాప్తించాయి. వీటన్నిటికీ అక్కడి ప్రభుత్వం ఖండించింది. అయినప్పటికీ ఆయన్ను చూపించాలని, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించాలని మద్దతుదారులను డిమాండ్ చేశారు. ఆయన్ని కలిసేందుకు అనుమతించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు జైలు అధికారులు మంగళవారం వరకు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇమ్రాన్ను కలిసేందుకు అధికారులు అనుమతించారు. जेल की तरफ गामजन इस टाइम ये आवाम अड़ियाला ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్నారు. అయితే ఆయన మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వదంతులు తెరపైకి వచ్చాయి. బలూచిస్తాన్ రెబెల్స్ కు చెందిన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన పోస్టు చేసింది. పాక్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్ నిఘా విభాగాలు INIకి కలిసి ఆయన్ను హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని రాసుకొచ్చింది. అలాగే పలు మీడియా సంస్థలు కూడా దీనికి సంబంధించిన వార్తలను ప్రచురించినట్లు సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ సోదరి మనులు ఇటీవలే జైలు వద్దకు వెళ్లి ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అందుకు అనుమతించకుండా తమపై విచక్షణారహితంగా దాడి చేశారని వారు వాపోయారు. దీంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. जीना होगा मरना